తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముగిసింది। ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త చికోటి ప్రవీణ్ ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు। ఇక విచారణ అనంతరం చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు। సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని, గతంలోనే తాము ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీకి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు। మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు। దాదాపు 2000కు పైగా ఫోన్లు ట్యాప్ చేసి తమ వ్యక్తిగత విషయాలను విన్నారన్నారు। ఈ కేసులో నిందితులకు నార్కో అనాలిసిస్ టెస్ట్ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని, రాధాకిషన్ రావు ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు లేఖ రాస్తామన్నారు।